హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను చిక్కుడుకాయ విత్తనాల కర్రీ అయితే చేస్తున్నాను. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా చిక్కుడుకాయ విత్తనాలు తీసుకొని కుక్కర్లో వేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకొని, ఆ తర్వాత ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, 4 పచ్చిమిర్చి, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం ఉడికించుకున్న చిక్కుడుకాయ విత్తనాలు ఉంటాయి కదా, అవి కూడా వేసేసి ఆయిల్‌లోనే ఫ్రై అవ్వనివ్వండి. ఆయిల్‌లో ఫ్రై అవ్వడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది కర్రీకి అయితే. ఆ తర్వాత మనం కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసేసుకొని మరొక 2, 3 మినిట్స్ అయితే మూత పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఫ్రై చేసుకున్న దాంట్లోకి అవసరమైతే వాటర్ వేసుకోండి, లేదంటే అవసరం లేదు. ఇప్పుడు లాస్ట్‌లో కొత్తిమీర చల్లుకుంటే అయితే అయిపోతుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది కర్రీ అయితే. ఈ కర్రీ అయితే చపాతీలోకి గానీ, జొన్న రొట్టెలకు గానీ సూపర్‌గా ఉంటుంది కర్రీ అయితే. సింపుల్‌గా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. లాస్ట్‌లో కొత్తిమీర చల్లుకుంటే కర్రీకైతే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.